బడ్జెట్పై ఏపీ సర్కార్ పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారాయి. 2014 తర్వాత విభజన హామీలు బడ్జెట్లో పూడ్చని పలు అంశాలపై కేటాయింపులు ఉంటాయని భావించింది. అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీని కేంద్రం కరుణించి నిధుల వరాలిస్తుందని అంతా భావించారు. కానీ ఏపీకి నిర్మలమ్మ పద్దులో ఏమీ దక్కలేదు. దీంతో పలువురు కేంద్రంపై మండిపడుతున్నారు. కేంద్ర బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం దీనిపై కోటి ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన, కరోనా వంటి వరుస దెబ్బలతో భారీగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రానికి ఈ ఏడాదైనా తగిన రీతిలో కేంద్రం నిధులు కేటాయిస్తుందని అంతా ఆశించారు. అయితే అలాంటివి ఏవీ లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు నిరాశలో ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పలు జాతీయ సంస్థలకు గ్రాంటు రూపంలో ఇప్పటివరకు బడ్జెట్లో అరకొర నిధులే కేటాయిస్తూ వచ్చారు. అయితే ఈసారైనా తగినన్ని నిధులు కేటాయిస్తారని అంచనా వేశారు. అసలు కేంద్ర బడ్జెట్లో ప్రాజెక్టుల ఊసే లేదు. విభజన నేపథ్యంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం గతంలో అనేక సార్లు ప్రకటించింది. లోటు విషయం ప్రస్తావనే రాలేదు. కొత్తగా నిధులు లేవు. ఏపీలో పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికి మింగుడు పడడం లేదు. బడ్జెట్ కేటాయింపుల ద్వారానే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని విభజన సమయంలోనే కేంద్రం చెప్పింది. 2019-20లో ఏర్పడ్డ ఆర్థిక మందగమనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంతో కొంత ఊరట కలుగుతుందని ఏపీ సర్కార్ భావించింది. కానీ ఎలాంటి భరోసా కూడా లభించలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంకు తగినన్ని నిధులతో పాటు ఇప్పటికే ఉన్న బకాయిల కింద బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయిస్తారని ప్రభుత్వం ఆశించింది. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో కేంద్రం 3ంటికి గతంలోనే అనుమతి ఇచ్చింది. అయితే ఈ బడ్జెట్లో వీరికి ఎలాంటి అలొకేషన్స్ లేవు. మిగతా కాలేజీ పర్మిషన్ల ప్రస్తావనే లేదు. కడప స్టీల్ ప్లాంట్తో పాటు రామాయపట్నం పోర్టు అంశాల గురించి ఎలాంటి ప్రకటన చేయడం పోవడంతో ఇప్పుడు ఈ బడ్జెట్ ఏపీ ప్రజలను బాగా నిరాశపరిచింది. ఒక్క ఏపీ అని కాకుండా తెలంగాణ అంశంలోని కొద్దిసేపటి క్రితం కేసీఆర్ గారు సుదీర్ఘమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనదైన శైలిలో కేంద్రాన్ని మాట్లాడిన మాటలు. తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వివక్ష చూపిస్తున్నది. ఓకే, తెలంగాణ పరిస్థితి అయితే ఆర్థిక పరంగా నిలదొక్కుండే ఆ స్తోమత ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంతవరకు పర్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మరింత గడ్డుగా మారే పరిస్థితి నెలకొంది. లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎంతకాలం 5 కోట్ల మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందా అని ఆశగా ఎదురు చూడాలి, అడుక్కోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది కాదు కదా. రాజకీయాలన్నీ కూడా పక్కన పెడితే బడ్జెట్ అంశం అనియండి, ఇచ్చిన హామీలు అవనియండి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూపించట్లేదు. రాజకీయాలే చేస్తుంది, రాష్ట్రాన్ని ఆదుకోవట్లేదు. జీవనాడి అనుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. వీళ్ళు రాజకీయాలు చేసుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందించట్లేదు. వీళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళు అడిగితే మేము పూర్తిగా ఇచ్చేసాం, వీళ్ళు లెక్కలు చూపించట్లేదు అంటారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక కుటుంబ వాతావరణం, ఒక కుటుంబంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితి లేకపోవడం ఈరోజు పెనుశాపంగా రాష్ట్రాలకి మారుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను పూర్తిగా వివక్ష చూపించారు అన్నది ప్రధానంగా జరుగుతున్న అంశం. మరి నిర్మలమ్మ చిట్టా పొద్దులో ఈ అంశాలు లేకపోవడం, ఏపీని తెలంగాణని విస్మరించడంపై సర్వత్రా గరం వ్యక్తమయ్యే పరిస్థితి. ఈ ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన సీనియర్ నాయకులు. మనతో పాటుగా లైవ్లోకి స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అను బుగిడి గారు, టీఆర్ఎస్ నేత కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా జూమ్లో లైవ్లోకి అందులోకి వచ్చారు. అలాగే రజనీష్ రాజులు గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ నవరత్నాల వైస్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా నారాయణమూర్తి గారు వెర్షన్ తీసుకుందాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జీవనాడులు కంప్లీట్ అవుతాయో, లేకపోతే రైల్వేకి సంబంధించి పెద్ద ఎత్తున బడ్జెట్ ఎలాకాట్ చేస్తారని. కానీ ఆ పరిస్థితి ఏమీ కనిపించలేదు. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద మరి ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు? రానున్న రోజుల్లోని కూడా వీళ్ళ కళలన్నీ కూడా సాకారం అవుతాయా? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుండే విధంగా మరి అడుగులు వేస్తారా? 151 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు కాబట్టి ఎలాంటి ప్రెజర్ తీసుకొస్తారో మరి ఆయనే చెప్పాలి. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఈరోజు నిర్మలమ్మ గారు ఇచ్చిన పద్దు లెక్క సరిపోతుందా? మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఇవాళ
సీతారాం గారు దీన్ని బడ్జెట్ ని ప్రవేశపెట్టడం సహజంగా ఒక 3 గంటలు 3:30 గంటలు వివరంగా సంప్రదాయంగా ప్రవేశపెట్టే బడ్జెట్ ని ఇవాళ అతి తక్కువ టైంలోనే ముగించడం. హ్మ్. ఓకే, బడ్జెట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమైన ప్రభుత్వంలో ప్రధాన భాగం కాబట్టి, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు కానివ్వండి, కొత్తగా ఏర్పడిన తర్వాత నారాయణమూర్తి గారు, మీ దగ్గర ఎవరో ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నారు. ప్లీజ్ వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయరా, డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఆఫీస్లో ఉన్నట్టున్నారు, ప్లీజ్. నారాయణమూర్తి గారు వినిపిస్తుందా? రైట్, ఓకే, 1 minute అండి, వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రజనీష్ రాజులు గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. రజనీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. రైట్, ఎలా చూడాల్సింది ఈరోజు కేంద్ర బడ్జెట్ రూపకల్పన? ఇది ఏం లేదండి, ఇది కేవలము మళ్ళా ఒక భ్రమపరిచే విధంగా, తెలుగు రాష్ట్రాలని మోసం చేసే విధంగా, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం తెచ్చినప్పుడు ఏ విధంగానైతే ఈ ఈ లాస్ ఏదైతే తెచ్చిందో దాన్ని ఏది కూడా ఇంప్లిమెంట్ చేసే దారిలో పోకుండా, ఏ విధంగా మరి యాంటీ పూర్ ప్రో రిచ్ ఏ విధంగానైతే మరి పెద్దవాళ్ళ దగ్గర దాచుకోవాలా, చిన్నవాళ్ళ దగ్గర దోచుకోవాలా విధంగా ఈ బురేదిన్ అంటే ఎట్లుంటుందో మరోసారి బీజేపీ గవర్నమెంట్ చూపించిందని మనం చెప్పుకోవాలా. అంతకు మించి ఏం లేదు. ఇది కేవలము తెలుగు ప్రజల మీద ఒక కక్ష సాధింపు చర్యనే మనం చూసుకోవాలి తప్పించి అంతకు మించి ఏం లేదండి. ఎందుకండి తెలుగు ప్రజల మీద అంత కక్ష? ఏమైనా రీజన్ ఉందా? ఎందుకు మనం బీజేపీకి మరి మన చుక్కెదురవుతుంది, బీజేపీకి మనం ఓట్లు వేయము, ఈ మత కల్లోలు సృష్టించే పార్టీని దూరం పెడతాము. తెలుగు ప్రజలకి వాళ్ళ యొక్క రంగు తెలుసు కాబట్టి, రంగు రుచి తెలుసు కాబట్టి వీళ్ళు ఎట్లనన్నా మనకు ఓట్లు వేయరు కాబట్టి ఏ విధంగా వీళ్ళని మోసం చేయాలా, ఏ విధంగా వీళ్ళని అన్యాయం చేయాలా, మరి ఏ విధంగా వీళ్ళని ఇంకా అనగదొక్కాలనే ప్రయత్నంలోనే బీజేపీ ఉంటుంది తప్పించి వేరేదేం లేదు. రైట్, ఓకే, మనతో పాటుగా టీఆర్ఎస్ నేత అను బుగిడి గారు కూడా జాయిన్ అయ్యారు. బుడి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఎలా చూడాల్సింది? ఇంతకుముందే కేసీఆర్ గారు సుదీర్ఘమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వం చర్యలపై ఎండగట్టారు. ఏంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా చాలా అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో? ఒక విషయం మనం గమనిస్తే అండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఒక 35 ఇష్యూలు అంటే ఇంక్లూడింగ్ పాతవి కొత్తవి కలిపి తెలంగాణ పార్లమెంటు సభ్యులందరూ పూసగుచ్చినట్టు కేంద్రానికి చెప్పారు. గత బడ్జెట్లో కూడా మాకు అన్యాయం జరిగిందండి, ఈసారన్నా కూడా మాకు న్యాయం జరగాలి అది అని చెప్పి, మాకు ములుగులో ఒక ట్రైబల్స్ యూనివర్సిటీ కావాలి, బయ్యారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ కావాలి, కాజీపేటలో రైల్వే కోచ్ కావాలి అని చెప్పి, ఇవన్నీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ రోజు కొత్తగా పుట్టినవి కాదండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే ఉన్నాయి. దాంతో పాటు ఇంకో 35 ఇష్యూస్ మొత్తం కలిసేసి కూలంకుషంగా లెటర్ ఇస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్కటి కూడా పట్టించుకోలేదు, నాట్ ఈవెన్ సింగిల్. అంటే ఈ రోజే కాదండి, వాళ్ళ అక్కస్సు తెలుగు రాష్ట్రాలపై, సౌత్ ఇండియాపై ఆధీనించున్నదనమాట. ఇక్కడ ఏదో ఇప్పుడు ఈ రోజు ఎంత దయనీయ పరిస్థితికి వచ్చిందంటే భారతదేశము ఎంప్లాయీస్ కి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు కూడా కనీసం ఏం పెంచలేదండి. ఏమని అంటే మీ ఇన్కమ్ తగ్గించుకునే స్థితిలో ఈరోజు నిర్మలా సీతారామన్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఇన్కమ్ తగ్గించుకోండి, మీరు అట్లనే కుక్క బతుకులు బతకండి. మేమేమో ఎన్పీలు ఎవరైతే పెట్టిరో భారతదేశంలో ఆదాని ఇప్పుడు ఎవరైతే పోయిరో ఫ్లైట్లు పట్టుకొని 36 డిఫాల్టర్లు ఎన్నో కోట్లు, వాళ్ళందరినీ మేము కాపాడతాము, మీరు మాత్రం ట్యాక్స్ కట్టండి అనే విధానంలో ఉన్నారనమాట వీళ్ళు. ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేశారండి, ఎవరబ్బా సొంతం చేశారు వీళ్ళు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఏమని అంటే మతం ముసుగులో జై శ్రీరామ్ పోతే మల్లరామ్. ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ ఇప్పుడు అయ్యే రాష్ట్రాల్లో మాత్రం బడ్జెట్లు కేటాయింపులు ఉంటాయి. అంటే మీరు ఈ కులమత రాజకీయాల్లో మీరు ప్రజల్ని నాశనం చేద్దామని చూసుకుంటున్నారా? భారతదేశంలో ఎవడు అడిగేటోళ్ళు లేడు. కాంగ్రెస్ పార్టీ అడగదు, ఇతర పార్టీలా వీళ్ళు పట్టించుకోరు.
అర్థమైందా? మీరు స్టేట్ పార్టీలు అంటారు. ఏం చేస్తున్నారండి? భారతదేశం ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక సగటు భారతీయుడిగా నాకు కూడా హక్కుంది అడిగేది. సర్వనాశనం చేసేసారు మతం ముసుగులో భారతీయ జనతా పార్టీని. ఏమనంటే ఇక్కడ ముస్లింలు ఉంటారు, మన హిందూ రాష్ట్రం కావాలి సార్. ఇదే అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అదే అమెరికాడు మీరు భారతీయులందరూ అమెరికా నుంచి వెళ్ళిపోవాలంటే ఎక్కడ పోతారు? భారతీయులు వేరే కంట్రీలో పనిచేయట్లేరా అండి? ఇక్కడ స్వతంత్ర మూమెంట్లో ప్రతి ఒక్క కుల మత వర్గంలో స్వతంత్ర పోరాటంలో వాళ్ళందరూ పోరాడలేరా? మీరు మత విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? అరే మీరు సగటున ఒకకి పువ్వ పెట్టండి, అన్నం పెట్టండి, రోజు రోటీ కపడా మకాన్ అనే దాంతో చెయ్యండి అని అంటే వీళ్ళు ప్రతిసారి అదే చేస్తున్నారు. సార్ ఇందిరాగాంధీ అసొంటి ఆమెను ఎమర్జెన్సీ పాలనలో కూడా ఓడగొట్టిన చరిత్ర భారతదేశాన్ని. ఈ రోజు మోదీ శాశ్వతంగా నేను రాజకీయాలు చేయాలి, ఇదే విధంగా పబ్బం కడుకోవాలంటే ఎవరు ఈడ చూడరు. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఇందాక మా కేసీఆర్ గారు అన్నట్టు సోషల్ మీడియాలో మీరు మసిబూసి మారడికాయ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది అంటే అది మీ అవివేకం. ఎట్లయిపోయిందనంటే జహా పతంగే మహా పూలే అంటే ఏడనైతే ఎంఐఎం ఉందో ఆడ బీజేపీ ఉంది, ఏడనైతే మైనారిటీ సోదరులు ఉన్నారో ఆడ భారతీయ జనతా పార్టీ ఫెచ్ అవుతుంది. దీని మీదే వీళ్ళు కొట్లాడుతారు. కానీ ఒక్క ఇష్యూ అండి, డెవలప్మెంట్ మీద వీళ్ళు మాట్లాడి నేను పలానా చేశానని చెప్పి ఈరోజు రైతులకు ఏం చేశారండి? ఇన్ని రోజులు రైతులు కొట్లాడారు. ఎంఐఎం మీ దోస్తే కదండి. ఆమె నిర్మలా సీతారామను ఐదో తరగతి ఏంది టీచర్ ఉంటుంది కదా, వచ్చి పుస్తకం పట్టుకుంటుంది అనమాట. అశోక చక్రవర్తి చెట్లు నాటెను, భారతదేశంలో ఇది బడ్జెట్ అంటే పుస్తకం పట్టుకుంటుంది, చదువుతుంది, వెళ్ళిపోతుంది. అంతకు మించి ఆమెకు కూడా బడ్జెట్ మీద ఏం అవగాహన లేదండి. మన భారతదేశ దరిద్రం అట్లాంటి ఆర్థిక శాఖ మంత్రిని చూడడం మనం. ఆ పుస్తకంలో వాళ్ళు రాసిస్తారు, వచ్చేస్తారు, ఈమె వచ్చి చదువుతుంది అనమాట. అంతకు మించి ఆమె చేసింది ఏం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల కంటారా మీరు ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు చేయండి, హ్యాండ్లూమ్ సెక్టార్కి చేనేత కార్మికులను మీరు ఆదుకోవాలి, హ్యాండ్లూమ్ సెక్టార్కి ఏమైనా చేయాలన్నాము, ఏం చేయలేరు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అరే దరిద్రం ఏంటంటే ఇప్పటిదాకా బీసీ శాఖనే లేదు కేంద్రంలో. మళ్ళీ బీసీ ప్రైమ్ మినిస్టర్ అంటారు వీళ్ళు. మేము బీసీలకు కరెక్ట్ ఉన్నాము అని చెప్పి బండి సంజయ్ గారు అంటారు. ఏం చేసిరండి మీరు బీసీలకు ఇప్పటిదాకా? ఓకే, బీసీలకు ఏం చేశారు భారతీయ జనతా పార్టీ? అంటే అడుగుతా పోతే మస్తున్నాయి. వీళ్ళు దీనికి ఏం చేస్తారు తెలుసా అండి? సింపుల్ గా నవ్వుకుంటే సమాధానం చెప్తారు. ఈ భారతదేశం ఎక్కడికి పోతుంది? బండి సంజయ్ గారు గుండె బాదుకుంటారు, 80% ఉందామన్నా మనము అని అంటారు. అంటే సింపుల్ గా ఏడ్చుకుంటా మత విద్వేషాలు రెచ్చగొట్టారు తప్ప డెవలప్మెంట్ ఏడుంది? బండి సంజయ్ గారు పసుపు బోర్డు తీసుకొని వస్తా అని చెప్పి బాండ్ పేపర్ ఆయన ధర్మపురి అరవింద్ గారు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఈ రోజు ఏడుంది? ఓకే, ఏమనంటే నేను స్పైసీస్ బోర్డు తెచ్చినానంట. అరే స్పైసీస్ బోర్డ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సార్. మీరు రాకముందే ఈరోజు కొత్తగా మీరు దాన్ని తీసుకొని రాలేరు. యూ షుడ్ అండర్స్టాండ్ ది గ్రౌండ్ రియాలిటీ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఏం చేసి 4 ఎంపీలు ఈరోజు ఏమో ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? మళ్ళీ మీరు అడగరా మా రాష్ట్రం ఏమైందని? మిమ్మల్ని ఇక్కడ ప్రజలే మీకు కోటేసారు కదా. అరే అడిగేటోడే లేడు భారతదేశంలో. ఓకే ఓకే బుగిడి గారు 1 minute అండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు వినిపిస్తుందా? ఇక్కడ సిగ్నల్ కొంచెం ప్లీజ్ ప్లీజ్ వినిపిస్తుంది. దయచేసి మనం ఇప్పటి వరకు ఈ బడ్జెట్ మీద అనేక మంది నాయకులు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దాన్ని ఒకసారి చూస్తే మా పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా మిగతా ఎంపీలు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వరకు నేను మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని వెనుకుండి ఎంతో ప్రోత్సాహాలు కానివ్వండి, లేదంటే ఎక్కువ ప్రాజెక్టులు కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదంటే వాటర్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇవన్నీ ఇవ్వాల్సిన తరుణం. పోర్టులు కానివ్వండి, విభజన చట్టంలో ఇప్పుడు పొందుపరిచిన అంశాలనే పట్టించుకోకపోగా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు, పెండింగ్లో ఉన్న రైల్వే ట్రాక్ల గురించి మాట్లాడలేదు. వెనుకబడి ఉన్నాము. రాజధాని నిర్మాణంలో కూడా వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ. రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీల గురించి ప్రస్తావించాము. దానికి కూడా వాళ్ళు మొండి చేసి
చూపించిన విధంగానే కనిపించింది తప్ప కనపట్ల. ఇకపోతే రైతుల వరకు, తర్వాత కూలీల వరకు వస్తే, ఉద్యోగాల వరకు ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ ఎందుకు పెట్టారండి? ఇట్లాంటి పాండమిక్ సిచ్యుయేషన్ లో 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లాడితే దాంట్లో మనం కూడా ఉంటే, ఇలాంటి సమయంలో ఉపాధిని పెంచుతారా ఎవరైనా, లేదా ఉపాధిని తగ్గిస్తారా? ఉపాధిని తగ్గించడానికి ఏమైనా మీరు కారణాలు చూపించారా? కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయని చెప్పేసి మీరు చూపించగలిగారా? ఎందుకు ఉపాధిని తగ్గించారు? ఆ ఉపాధి ఎవరు పొందారు ఎన్ఆర్ఈఎస్ లో? అటు బడుగు బలహీన వర్గాలు, బీసీలు పొందారు, ఎస్సీలు పొందారు, ఎస్టీలు పొందారు, మైనారిటీలు పొందారు. గ్రామాన ఉన్న వెనుకబడిన, తిండికి కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందితే, ఉపాధి హామీ పథకానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు మీరు కట్ చేశారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ప్రజల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి పెట్టిన బడ్జెట్ గా చూడాలా అని నేను అడుగుతా ఉన్నా. దీంతో పాటుగా ఉపాధి హామీలో కార్మికులు, కర్షకులే కాకుండా రైతు కూలీలు ఎక్కువగా, భూమి ఉండి కూడా పండించుకోలేక, వర్షాలు లేక రైతు కూలీలుగా, భూమి ఉన్న రైతు కూలీలుగా మారిపోయి వాళ్ళు కూడా ప్రతి గ్రామం నుంచి దీంట్లో లబ్ధి పొందుతున్నాం అని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశారంటే మీరు ఎవరికి కొమ్ము కాయడానికి బడ్జెట్ ని ప్రస్తావించారు, బడ్జెట్ ని ప్రవేశపెట్టారు? రెండో అంశం, ఇవాళ ఎరువుల మీద రైతులకి సబ్సిడీ సహజంగా చిన్న చిన్న రైతులు, మిడిల్ క్లాస్ జీవితాలు గడుపుతున్న వారు, 1 ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న చిరు రైతులు, వీళ్ళందరూ కూడా ఈ సబ్సిడీని ఎంతో పెద్ద సహాయంగా చూస్తూ ఉంటారు. ఈ వర్షాలు పడిన తర్వాత పంటలు పండించుకునే టైం, దానిలో కూడా సబ్సిడీని తగ్గించారు అంటే రైతాంగాన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? రైతులంటే మీకు ఏ విధమైన ప్రేమ గాని, దయ గాని లేదా అంటాను. ప్రేమ లేకపోతే పోయేది, దయన ఉందా? రైతుల్ని మీరు అంత చిన్న చూపు ఎందుకు చూడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు? దయచేసి దీన్నైనా ఆలోచించాల్సిన పరిస్థితుల నుంచి మీరు ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు? ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో మనం ఆల్రెడీ మెడికల్ కాలేజీలు, 16 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేసాం. 3 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో సహాయ సహకారాలు ఇస్తా ఉన్నారు. ఇవాళ పాండమిక్ సిచ్యుయేషన్ లో కరోనా ఇంకా పోలేదు, 2 దఫాలు వచ్చింది, విపరీతమైన నష్టాన్ని కలిగించి మానవాళికి నష్టం, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి చేసిన కార్యక్రమం చూసాము. ఇప్పుడు 3వ వేవ్ ఉంది, ఇంకా తర్వాత ఏమొస్తుందో, ఎలాంటి వైపరీత్యాలు వస్తాయో తెలియని పరిస్థితులు. ఓకే, మీ కార్యాచరణ ఏంటండి ఇట్లాంటి సమయంలో నారాయణమూర్తి గారు? ఓకే, ఈ నిన్నగా కష్టకాలం అంతా కూడా మనం మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నది మీ తప్పనిసరిగా కార్యాచరణ ఏంటి? ఏ రకంగా తప్పనిసరిగా ఒత్తిడి చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవనియండి, కాళేశ్వరం లేకపోతే కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే, ఇట్లాంటి హాస్పిటల్స్ నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వమే, ప్రణాళికలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే. ఈ పాండమిక్ వచ్చింది, మాట్లాడుకున్నాం చాలా సార్లు. దాంట్లో ఈ పాండమిక్ సిచ్యుయేషన్ ని, ఇది ఆకస్మిక, ఎప్పుడు ఏదో మనకు చెప్పి వచ్చినవి కాదు. ఓకే, ఇట్లాంటి వైపరీత్యాలను తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రణాళికలు రచిస్తుందా, లేదంటే మెరుగైన ప్రణాళికలు కాకుండా దానికి ఏ విధంగా కూడా రైట్. బడ్జెట్లు కేటాయించుకుంటా అంటే మనం చవి చూసాం ఆల్రెడీ. చవి చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు దాని మీద ప్రస్తావన కూడా తీసుకురాలేదు అంటున్నాను. కనీస ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు అంటున్నా. ఇంతకుముందు అకౌంట్లో డబ్బులు, లక్షల కోట్ల గురించి మాట్లాడారు. ఎక్కడైనా అది నిజంగా జరిగిందా? అది జరగలేదు. పోనీ దాన్ని మర్చిపోయారు జనం, ఎందుకంటే కాలగమనం సహజంగానే మర్చిపోయారు. కానీ ఈ రోజు ఇట్లాంటి సమయంలో మీరు డబ్బులు అకౌంట్లో వేస్తారో ఏదో పక్కన పెడితే, మేము సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము చేసిన అప్పులు కానివ్వండి, ఆదాయం కానివ్వండి, ప్రజల అకౌంట్లోకి ఏ ఒక్కరు కూడా టచ్ చేసే అవకాశం లేకుండా ప్రజల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తరుణంలో ఎఫ్ఆర్బిఎస్ పెట్టి మళ్ళీ మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమం, లేదంటే వీళ్ళని నిర్బంధించే కార్యక్రమం, ప్రజలకు సహాయం చేయకుండా
ఆపే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో రైట్. అర్థం కాని పరిస్థితి. ఓకే కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేయలేదు కదా, పాత ప్రాజెక్టులు కూడా మీరు నిర్వహించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటున్నాను నేను. రైట్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు సహాయ సహకారాలు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా. ఇప్పుడైనా మీరు పునరాలోచన చేసి దీనికి సహాయ సహకారాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని భావిస్తా ఉన్నాం. ఇక్కడ స్టేక్స్ లేవు కాబట్టి, ఇక్కడ ఓట్లు లేవు కాబట్టి, ఇక్కడ సీట్లు లేవు కాబట్టి ఈ ప్రాంతాన్ని నేను విస్మరిస్తాను అంటే అది ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగం కాదు. ఓకే. రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యం గౌరవించాలి. రైట్. ఓకే, 1 మినిట్ అండి. మనతో పాటుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన సీనియర్ నాయకులు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, కేంద్ర బడ్జెట్ నిర్మలమ్మ గారు మీ పొత్తులో ఉన్నారు, మీకు కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో మరి సౌత్లో పూర్తి స్థాయిలో జెండా పాతాలనుకుంటున్నది కాబట్టి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే జనసేనతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి 2024 కసిగా వెళ్తున్నారు కాబట్టి ఏదో చేస్తారని ఆశపడ్డారు, కానీ అదేమీ జరగలేదు అని చెప్పి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బడ్జెట్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా అండి, మేము ముందుగా స్టూడియోలో ఉన్న మిత్రులకి, అదే ప్యానల్ మిత్రులందరికీ, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ బడ్జెట్ విషయంలో చూసుకుంటే కరోనా కన్ఫ్యూజ్లో గత 2 సంవత్సరాల నుంచి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇబ్బందులు పడుతుందని మరి పెద్దలు చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ బీజేపీని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఎక్కువ మరి వ్యాక్సిన్ వేసిన కంట్రీలు, అన్ని కంట్రీల కంటే ఎక్కువ జనాభాకి 100 కోట్లు దాటించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి దక్కుద్ది. ముందు ప్రాణం నిలబడడానికి ఈ బడ్జెట్ని కాకుండా కూడా ఎంత డబ్బైనా పర్వాలేదు వీళ్ళందరినీ బతికించాలనేది బీజేపీ ప్రభుత్వంలో ముందు దాన్ని వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఈ ఆంధ్ర రాష్ట్రం తరఫున. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే ఈరోజు విభజన చట్టంలో ఉన్న హామీలను దేన్ని మర్చిపోవడం, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, దుగ్గరాజపట్నం పోర్టు గురించి కానీ, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ గురించి కానీ, మరి ఇవాళ ఉన్న రైతులు సబ్సిడీలు ఇంకా ఎరువుల కంపెనీలు పెంచే విధంగా మరి వాళ్ళ బడ్జెట్లో దాదాపు 35,000 కోట్లని మరి తగ్గించడం అంటే ఇంకా ఎరువుల రేట్లు ఇంకా పెంచే పరిస్థితి. ఇప్పటికే రైతుకి నడ్డి విరిగే పరిస్థితిలో వ్యవసాయం ఉంది. ఇప్పుడు మనం పార్టీల గురించి మాట్లాడుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, అప్పుడే మనం పార్టీలో ఉంటాం కాబట్టి, ప్రజలు బాగున్నప్పుడు రాష్ట్రం బాగున్నప్పుడు మనం కూడా బాగుంది కాబట్టి పార్టీలకు అతీతంగా ఇక్కడ మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో సద్విమర్శలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, దాన్ని అందరూ మంచిగా తీసుకోండి. ఇవాళ మరి 1100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎంతో టూరిజం డెవలప్ చేయొచ్చు, దానికి ₹1 కూడా ఈరోజు కేటాయించలేదు. రైల్వే లైన్ మెట్రోకి చాలా కొన్ని వేల కోట్లు పెట్టాం, కొన్ని 100 కిలోమీటర్లు ఇచ్చామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వకపోవడం దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ చూసుకుంటే మరి ఏదైతే ఎన్ఆర్జీసీ ఫండ్కి మ్యాచింగ్ పెట్టి మరి అన్ని ఊళ్ళో కూడా బీజేపీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వాల్లో కూడా దాదాపు 1000 కిలోమీటర్లు రోడ్లు వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వం అప్పుడు దక్కింది. కానీ ఈరోజు దాంట్లో 25,000 కోట్లని మరి తగ్గించడం అనేది దురదృష్టకరంగా భావించింది. ఎందుకంటే అసలే రోడ్లు విచ్ఛిన్నకరంగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళలేని పరిస్థితి. దీని గురించి మరి కేంద్రంలోకి వెళ్ళినటువంటి ఎంపీలు కానీ, ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్న నాయకులని, పార్టీల గురించి కూడా మాట్లాడుకుందాం. 22 మంది ఎంపీలు ఉన్న వ్యక్తులు కానీ, ఇవాళ 150 మంది ఉన్న ఎమ్మెల్యేలు కానీ, దీని మీద ఏ రకమైన నిరసన జనసేన పార్టీని అడిగాము. మా అభిప్రాయం బీజేపీతో ఉన్నా కానీ వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు కూడా అలా తెలియజేసి ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ ఎన్నిసార్లు మీరు రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ ప్రస్తావించారో కూడా నారాయణమూర్తి గారు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రోజు కూడా మాట్లాడకుండా ఈరోజు బడ్జెట్లో అడగండి అమ్మాయినా పెట్టదని ఇవాళ మీరు అడిగేది ఏంటంటే, ముఖ్యమైన క్వశ్చన్ రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేయండి, అది మా యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీరు వినిపిస్తున్నారు తప్ప ఇక్కడ ఈ రాష్ట్రం ఏమైపోతూ ఉంది. ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ మీరు ఎత్తుది కానీ మీరు మాట్లాడిన సేపు నేను పెద్ద శ్రోతలో విన్నాను. నారాయణమూర్తి గారు నేను స్టూడియోలో ఉన్నా, అయినా మీరు ఇంకో గంట మాట్లాడండి, నన్ను మాట్లాడినే ఉన్నాయి. అసలు మాట్లాడినవరండి మీరు సిగ్గుపడాలి. ఇవాళ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని ఎలా విమర్శించారు, ఏ రకంగా నిధులు ఇవ్వలేదు, అసలు నీటి ఎదురు వచ్చే సమస్య లేదు తెలుగు రాష్ట్రాలకు అని చెప్పి మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టేది గొప్పడని నేను చెప్పను. మన ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు?
మన ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేదు బడ్జెట్ గురించి? విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు ఢిల్లీలో. విజయసాయి రెడ్డి గారు మాట్లాడతాం ఏంటండి? ముఖ్యమంత్రిగా నేను ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడి, నారాయణమూర్తి గారు మాట్లాడి, బొత్స శ్రీను మాట్లాడితే ఇది అవదండి. మాకు ఒక ఎంపీకి స్థానం లేకపోయినప్పుడు కూడా మా పోరాటం ఇవాళ. నారాయణమూర్తి గారు మీరు ఏలు ఊపితే నేను మీరు మాట్లాడినవ్వండి, మీకు ఇంకా నా సంగతి తెలియదు. మీరు మామూలుగా మాట్లాడండి, నేను మాట్లాడినవ్వండి. ఇది నేను మాట్లాడితే తప్పుంటే తప్పుంటే మీరు మాట్లాడాలి. నేను అన్ని మాట్లాడతా, మీరు వినాలి. మీరు చెప్పింది అన్నాం కదా, మీరు బీజేపీ ప్రభుత్వం విమర్శించారు, అక్కడ కౌగులించుకుంటారు, ఇక్కడ విమర్శిస్తారు, ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. ఇంక మీరు నాకేం చెప్పక్కర్లా. జరిగిన అన్యాయాన్ని చెప్పాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఇది ఎక్కడ అడగాలి? మన 21 మంది 22 మంది ఎంపీ లైవ్ లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ నిలదీయాలి? మీరు ఏ రోజు అల్లరి చేశారు? మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా రిజైన్ చేస్తాను, ఎంపీలు రిజైన్ చేస్తానని చెప్పి ప్రత్యేక హోదా రాకపోతే నేను మాట తప్పును మనం చెప్పును. ఎవరైతే మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ కూడా చేయకపోతే రిజైన్ చేస్తాను, ముఖ్యమంత్రి కాదా? ఎక్కడ దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ నారాయణమూర్తి గారు సమర్థించకండి. రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అది ఎవరి వల్ల జరిగింది? మాట తప్పే సమస్య లేదు. మాట ఏం తప్పలేదు. మీరు ప్రత్యేక హోదా తెచ్చారా, అడిగారా? మీరు ఇంకా మాట తప్పుది, అది ఒకటి చాలు. మీకు పెన్షన్ ఇచ్చారా? 3000 ఇచ్చారా? 2750 ఇవాళ ఇచ్చారా? మాట తప్పడం ఏంటి? రాజధాని 3 రాజధానులు అన్నారు, రాజధాని డెవలప్మెంట్ డబ్బులు ఇవ్వలేదు అన్నారు. రాజధాని ఏదో మీకు తెలుసా? మీరు విమర్శిస్తారు, మీకు విమర్శించే హక్కు లేదు, మాట్లాడకండి. మీరు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మీరు మాట్లాడారా? మీరు మాట్లాడినప్పుడు ఇక్కడ లైవ్ లో మీరు నేను కాకిలేసుకుంటా ఎవడో మన మాట వినరు. మనం ఎక్కడ అడగాలో, మన హక్కుల్ని ఎక్కడ సాధించాలో అక్కడ తప్పు మాట్లాడాను. నారాయణమూర్తి గారు ఇప్పుడు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్న ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్న బీజేపీ అన్యాయం చేసిందనే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన అవకాశం ఇస్తాను ప్లీజ్. కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి. ఇవాళ వ్యాక్సినేషన్ వేసిన వల్ల మనం టీకాలు ఎంచుకున్న వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభావం లేనిదానికి ఒప్పుకోవాలి. దానికి మేము కాదని చెప్పలేదు, మేము దానికి ఒప్పుకుంటాం. మీరు ఏదైతే బీజేపీ చేసిన మంచి పనులు కూడా చెప్పండి. ఇవాళ ఏ రకంగా మనం చేయలేకపోయినదని కూడా మాట్లాడండి. ఇవాళ ఏ రాజధానికి డబ్బులు ఇమ్మంటారండి? వైజాగ్ ఇమ్మంటారా? అమరావతికి ఇమ్మంటారా? కర్నూలుకి ఇమ్మంటారా? మీరు రాజధాని ఏదో మీకు తెలియదు, రాజధాని డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో మీరు కూడా చంద్రబాబు నాయుడు కట్టిన అమరావతినే ఓటేస్తున్నారు. నేను ఓటేటువంటి మీరు ఎందుకు చేశారు? మీ నాయకుడు చేయాలి లేదా? మీ నాయకుడు ఏం చేశాడు? అప్పుడు దోళన కాసాడంటే మీ నాయకుడు సభలో ఏం చేశాడు? 30,000 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు 30 ఎకరాలు సరిపోదని చెప్పినప్పుడు మీరేం చేశారు? అవన్నీ నారాయణమూర్తి గారు చిన్నపిల్లలు చెప్పండి. మన వయసు అయిపోతుంది, ఇంకెందుకు మనం మాట్లాడుకుంటాం? మీరు ఎవరికైనా చెప్పండి, నాకు చెప్పండి. మీకు నేను అన్ని తెలిసి మాట్లాడుతున్నా, తెలియకుండా మాట్లాడకండి. నేను చెప్పిన తప్పేముందా? 1100 కిలోమీటర్ తీర ప్రాంతం మీరు చెయ్యుతారండి, మాట్లాడినవరా? ఈ రాష్ట్రం బాగుపడాలా వద్దాం మనకే? మీరు అడుగుతారా లేకపోతే మిమ్మల్ని అడగనమంటారా? పక్కన బీజేపీ ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే. ఈ రాష్ట్రం బాగుపడాలని అందరూ కోరుకుంటారు. దాంట్లో లోటుపాట్లు చర్చించకుండా చర్చ తప్ప మేము గొప్పవాళ్ళు అని కాలు రగరేసుకుంటా కాదు. మీరు చట్టసభలో అడగకుండా డిబేట్లో అడగడం వల్ల ఉపయోగం లేదన్న ఉద్దేశం కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నా. రెండోది, ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏ దేశంలో లేనటువంటి తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. 1100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఎక్కడైనా కనీసం మీరు ఎంటర్టైన్మెంట్ పార్కులు కానీ, ఇవాళ టూరిజం మీద కొన్ని కంట్రీలు బతుకుతూ ఉన్నాయి. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక ఇవన్నీ బతుకుతున్నప్పుడు మనకి ఎందుకంటే టూరిజం డెవలప్మెంట్కి ₹1 కూడా మీరు దీనికి అడగాలని లేదా, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలని లేదా? అడగంది అమ్మాయిని పెట్టదని మనం ఎక్కడ మాట్లాడుతున్నాం దాని గురించి? మనం మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందంటే ఏ మాత్రం అభ్యంతరం లేదు. పోలవరం ప్రాజెక్టు మీరు 2021 ఎండింగ్ పూర్తి చేస్తానని చెప్పి తొడలు కొట్టిన మాట వాస్తవం కదా. దాని గురించి మీరు ఎందుకు అడగల? డీజిల్ మీద మళ్ళీ మీరు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నారా లేదా? అది ఎవరి మీద భారం పడుతుంది? అది ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద పడుతుంది. మరి దాని మీద ఏ రకమైన చర్చ జరుపుతూ ఉన్నారు? వాళ్ళ బంగారం మీద రేటు పెంచారు, సరే అది ఎంతనే పెంచుకోండి, 50,000 చేయండి, దానివల్ల అది పెట్టుకోకపోతే చచ్చిపోయిన పరిస్థితి లేదు. కానీ డీజిల్ ఆయిల్ మీద రేటు పెంచడం వల్ల ఎవరి మీద రేటు? సామాన్య ప్రజలు కొనుక్కునే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ పెరుగుతున్నాయి. రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ డీజిల్ ఆయిల్కి దమ్ము చేసుకుంటే ఒక ట్రాక్టర్ కావాలి, వరి కోత యంత్రాలు ఉన్నాయి, కొప్పు నూర్పు యంత్రాలు ఉన్నాయి, వరి నాటు యంత్రాలు ఉన్నాయి. వీటిలన్నిటికీ డీజిల్ ఆయిల్ లేకుండా పని జరుగుతుందా? ఇవన్నీ ఎవరికి నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ సబ్సిడీ ఇవాళ దాదాపుగా 25,000 కోట్లని
సబ్సిడీ తగ్గించారు. దానివల్ల ఎరువుల రేట్లు ఇంకా పెరుగుతాయి. ఇప్పటికే 2000, 3000, 1500, 1400 అమ్ముతూ ఉన్నారు. అలాంటిది ఇంకా పెరుగుతాయి. దీని మీద నడ్డి విరిసే ఇది బడ్జెట్ కాదని అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా ఇబ్బందులు ఉండొచ్చు నారాయణమూర్తి గారు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. ఇవాళ దేశాన్ని భద్రత కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాన్ని కూడా మనం కాదనలేం. మీరు ఏం చేయకుండానే ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి మీరు కేంద్రంతో ఏం మాట్లాడతారు మీరు? ఇవాళ రాజధాని డబ్బులు అడుగుతున్నారు. ఏదో నిర్ణయించండి మీరు. అది అమరావతి లేదా కర్నూలా లేదా విశాఖపట్నం చెప్పండి, అడుగుదాం. పక్కన బీజేపీ ప్రతినిధులు నాన్న కూడా అడుగుదాం మనం. ఏంటి అర్థం కాదు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు మాట్లాడలేదు? అదానికి దగ్గరుండి అప్పు చెప్పింది మీరు కదా ఏంటి? సంతకాలు పెట్టేది మీరు కదా? ఏం చెప్పారు మంత్రి గారు? ఏం చెప్పారు? లోక్సభలో అడిగితే మీ ముఖ్యమంత్రితో మాట్లాడావు, మీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఒప్పుకున్నాడని చెప్పలేదా? మరి మీరు ఎందుకు ఇంకా డబాయించొద్దు? ఈ రాష్ట్రం ఎలా బాగుపడుతుంది? మనందరూ కలిసి ఏం చేయాలి అది ఆలోచించండి. మాకు ఒక్క ఎంపీ సీట్ కూడా లేదు, మేము మాట్లాడతాక లేదు. మేము బయట మాట్లాడుకుని తప్పితే మేము లోక్సభకి వెళ్ళి కానీ రాజ్యసభకి వెళ్ళి కానీ మాట్లాడలేం. కాబట్టి ఎవరు చేస్తున్నారు అర్థం అవుతుందా? మీ బతుకంతా అబద్ధాలు చెప్పడమే. మీరు ఎక్కిన 3 సంవత్సరాల్లో మీ బతుకురు ఒక్క రోజు బతికారా మీరు? మీ బతుకు గురించి అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మీ బతుకేంటి తెలియదు ఎవరికే? ప్రతిదీ అబద్ధమే. 2700 ఇచ్చావు 3 సంవత్సరాలు. మీరు 3000 ఇస్తానని చెప్పి ఇచ్చారా మీరు? ఎవరు కొమ్ము కాస్తారు? కాస్తాం. ఏంటి బీజేపీ కొమ్ము కాస్తారని నేను విమర్శిస్తున్నాను ఇక్కడ. ఈ రాష్ట్రానికి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా, మీకు మళ్ళీ వెంటగా మాట్లాడతా. మీ నాయకుడు తప్పు చేస్తే మీరు మాట్లాడాలా? మీరు మాట్లాడుతూ మానేసి మా జగన్మోహన్ రెడ్డి చాలా మంచిది వాళ్ళు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మీరు దమ్ముందా? మీకు దమ్ముందా? బయటకు వచ్చా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం మాకు అన్యాయం చేసిందని చెప్పి దమ్ము మీకుందా? నెక్స్ట్ కార్య చేయండి. మీరు ఏం చేస్తారా? మీరు అసెంబ్లీలో కానీ ఎందుకండి మీరు నెక్స్ట్ కార్య అన్యాయం జరిగిందండి, మీ దగ్గర బలం ఉందండి, మీరు ఏం చేస్తారు? మీరేం చేస్తారో మీ వైఖరండి. మీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, మీరు ఏం చేస్తారు చెప్పండి. దానికి ఆన్సర్ చేయకుండా ఫస్ట్ ఆన్సర్ మీరు చేసిన తప్పుల వల్ల కర్మ పట్టింది కదా అంటున్నాను నేను. పరిపాలించారు మీరు తిట్టుకోండి. మా వల్ల పట్టలేదు, దరిద్రం పట్టుకున్నంత మీ వల్లే. రాష్ట్ర సర్వనాశనం చేసింది వైసీపీ పార్టీ కాదని తొమ్మిది అడగలేదు. పాయింట్ మాట్లాడండి. మాట్లాడదు కాదు, పాయింట్ మాట్లాడండి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్తాను. మీకు దమ్ముందా నాతో మాట్లాడతారా? దమ్ముందా? మన ఇద్దరం పెట్టుకుని స్టూడియోకి రండి, హైదరాబాద్ రండి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడతాం. తప్పితే అప్పుడు మీరు సభలో చిప్పుడు తెత్తని తప్పితే వైసీపీ పార్టీకి ఏమి తెలియదు. మీరు మాట్లాడకుండా మూసుకుని కూర్చోండి. అందుకనే మీరు అన్ని మూసుకుని కూర్చునే టైం ఆసనం అయింది. ఇంకా ఇంకెందుకు డబ్బా మనం తెప్పరా 26 జిల్లాలో 36 రాజధానులు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని రాజధాని అమరావతిని పెట్టాడు చంద్రబాబు నాయుడు. అది కూడా తీస్తారు. రాజధానికి డబ్బులు ఇవ్వలేదు. అడిగారా? రఘురామకృష్ణరాజుని తీసేయండి, రఘురామకృష్ణరాజు తీసేయండి, కానీ పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వండి అని అడిగారా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలంటే కాదు, అమరావతి అభివృద్ధి చెందాలి, మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. శ్రీనివాస్ గారు, రవికిరణ్ గారు తెలుగు రాష్ట్రాలపై ఎందుకు అంత కసి, ఎందుకు అంత వివక్ష? ఏం చేసిన ఈ రాష్ట్రాలు తప్పు? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదామండి, తప్పొద్దు. నేను అందరూ మాట్లాడిన జాగ్రత్తగా విన్నాను. ఓకే, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఇది రాష్ట్రాలకి 36 రాష్ట్రాలకి విడివిడిగా చెప్పే బడ్జెట్ కాదు. అంటే ఇప్పుడు తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఏమి ఇచ్చారు, మహారాష్ట్రకి ఏమి ఇచ్చారు, అలా రాష్ట్రాల వారిగా విడిగొట్టి చెప్పే బడ్జెట్ కాదు ఇది. మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎప్పుడు బడ్జెట్ వచ్చినా మన రాష్ట్రాలు మాకేమి ఇవ్వలేదు అంటూ పరిపాటు అయిపోయింది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సెక్టార్ వారీగా, రంగాల వారీగా, వివిధ రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు,
వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, మీరు కూడా వివిధ social రంగాల media leader ఏనా? నాకు వివిధ అర్థం రంగాల కాదు. వారీగా రాష్ట్రాలకు అందుకే ఇష్టమైన అన్నాను. allocation overall దయచేసి దాంట్లో దయచేసి overall క్రాస్ budget టాక్ ఉన్న వద్దు, కోట్లు దయచేసి అంటే ఈ క్రాస్ టాక్ రాష్ట్రానికి వద్దండి, ఇంత, ఈ రాష్ట్రానికి ఇంత అని దయచేసి చెప్తారు. క్రాస్ టాక్ ఇప్పుడు వద్దండి. కాజీపేటకి వర్మ రైల్వే గారు కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఓకే. రైల్వే బడ్జెట్లకి నీ రాష్ట్రానికి ఇప్పుడు ఇంత వారు అని మాట్లాడుతుంటే చెప్తారు. వాళ్ళే మాట్లాడలేమండి. social media వారు మాట్లాడితేనే వాళ్ళే బుగిడి గారు 1 minute, మాట్లాడలేమండి. బుగిడి గారు ఏమైనా డౌట్లు ఉంటే మీరు రాసుకోండి, మీకు నేను ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ ప్లీజ్. ఏదైనా డౌట్లు రాసుకోండి, దయచేసి మధ్యలో మాట్లాడదు. నాకు కూడా కరోనాకి ఇన్ఫెక్ట్ అయి ఉన్నాను, దయచేసి నన్ను ఇబ్బంది ఎక్కువ పెట్టదు. ప్రశ్నలు రాసుకోండి, తర్వాత మీకు చెప్తాను. అయితే ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయ రంగానికి వస్తే ఈరోజు బడ్జెట్ లో 2,37,000 కోట్ల రూపాయలు అయితే నగదుని డైరెక్ట్ గా రైతుల యొక్క వరి కావచ్చు, లేకపోతే వీట్ కావచ్చు, కొనుగోలు చేసినప్పుడు రైతుల యొక్క మద్దతు ధర కొనుగోలు చేసినప్పుడు వారి ఖాతాలో డైరెక్ట్ గా డబ్బులు వేస్తారని చెప్పేసి అన్న. అలా ఈ రోజు ఈసారి ఈ బడ్జెట్ లో కొత్తగా శ్రీకారం చుట్టి నేరుగా రైతు ఖాతాలో వేసే ప్రయత్నం జరగబోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ప్రత్యేక రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ ఆధారిత స్టార్టప్స్ కూడా నాబార్డ్ ద్వారా ప్రత్యేక నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యూరియా సబ్సిడీ గతంలో 53,000 కోట్లు గత బడ్జెట్ లో ఉంటే, ఓకే, నాకు ఓవరాల్ గా బడ్జెట్ అవసరం లేదు. వినండి రవికిరణ్ గారు. ఓకే, ఓవరాల్ గా అదంతా ఉదయం నుంచి చూసాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓకే, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మన అభివృద్ధి అందరం కూడా కోరుకోవాలి, అందులో భాగస్వాములు ఇక్కడ ప్రజలం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా మీ దగ్గర లెక్కలు ఉంటే చెప్పండి ప్లీజ్. అవన్నీ మాట్లాడుకుంటే చర్చ ఉదయం నుంచి మేము విన్నాం, దగ్గర 3 గంటల సేపు విన్నాం అదంతా కూడా. ప్లీజ్. సరే, మీరు అయ్యేం వద్దంటున్నారు కాబట్టి సరే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విభజన హామీలు, విభజన దాని మీద చెప్తాను. ఓకే, ఇటీవల ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర పిఎంఓ ఆఫీస్ 15 మంది సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి విభజన హామీల మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వారు అనేక విషయాలు, ప్రత్యేక హోదా అని లేకపోతే వేరే పోర్ట్ అని ఏం చెప్పారు. దాని మీద పిఎంఓ ఆఫీస్ 15 మంది సభ్యులతో కమిటీ వేశారు. ఆ కమిటీతో ఇటీవలే 26 జనవరి 2022 మొన్న వారం రోజుల క్రితమే విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో 15 మంది సభ్యులు కూడా వెళ్ళి కలిసి కూర్చొని అన్ని కూలంకషంగా చర్చించి విజయసాయి రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది అది. ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు తీసుకున్నటువంటి పెండింగ్ అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాం. రాష్ట్రం అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది, రాష్ట్ర ప్రయోజనాలు తప్పక సాధించే విధంగా ఆ రకంగా ఆశాజనకంగా ముందుకు జరిగిందని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా, ఇవాళ ఢిల్లీలో వారు నారాయణమూర్తి గారు అన్నట్టు ప్రెస్ మీట్ లో కూడా అదే విషయం చెప్తుంది. అది ఈ యొక్క అంశాలకి బడ్జెట్ కి సంబంధం లేదు, అది వేరేగా జరుగుతుందని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క విషయాలు కొంచెం లోతుగా వెళ్తే ఇప్పుడు 2014-15 రెవెన్యూ డెఫిసిట్, ఈ రెవెన్యూ డెఫిసిట్ గతం నుంచి వస్తున్నట్టు సమస్య. అప్పుడు ఆ రోజు వైఎస్ చౌదరి గారు అంటే సుజనా చౌదరి గారు డిసెంబర్ 18, 2018 ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అడిగారు. కాగ్ నివేదిక 2014-15 రెవెన్యూ డెఫిసిట్ 16,087 కోట్ల రూపాయలు అని చెప్పారు. కానీ మీరు ఇచ్చింది 4,417 కోట్లు మాత్రమే ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇచ్చారు. మరి మిగతా డబ్బుల సంగతి ఏంటి అంటే ఆ రోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారే సమాధానం చెప్పారు. కాగ్ ఇచ్చిన నివేదిక ఓవరాల్ గా రాష్ట్ర ఎక్స్పెండిచర్ దానిలో ఏమేమి కలుపుకున్నారు, అనేకమైనటువంటి రైతులకు రుణమాఫీలు కావచ్చు, లేకపోతే డిస్కమ్లు ఇష్యూ కావచ్చు, ఏపీ ట్రాన్స్కో సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కలిపేసి ఆల్రెడీ వాళ్ళు పెంచేశారు. అలా అన్ని కలిపేసి పెంచేస్తే ఆ రకంగా ఎలా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2015-20కి 14 ఆర్థిక సంఘం క్యాల్కులేట్ చేసిన రెవెన్యూ డెఫిషియట్ 22,000 కోట్లు. ఇది ఒక్క ఆర్థిక సంవత్సరానికే 16,000 కోట్లు ఎలా అయిపోతుంది. సో ఇది సమంజసం కాదు. అందుకని మేము దాని పూర్వాపరాలు పరిశీలించి ఏదైతే సమంజసమో దానికి సంబంధించిన 4,500 కోట్లు ఇవ్వడం జరిగింది అని ఆ రోజు చెప్పారు. దాని మీద ఇప్పుడు కూడా పిఎంఓ కమిటీ వేస్తే చర్చ జరుగుతుంది. అది ఒకటి. 2, రామాయపట్నం పోర్ట్ అంటున్నారు. రామాయణపట్నం పోర్టు గురించి ఏదైతే ఈ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు దుగ్గరాజపట్నం పోర్ట్ కి వైబిలిటీ లేదు, ఇంకో పోర్ట్ సజెస్ట్ చేయమంటే వాళ్ళు సజెస్ట్ చేయలేదు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని రామాయపట్నం పోర్ట్ గా సజెస్ట్ చేశారు. ఈ విషయాన్ని టీజీ వెంకటేష్ గారు అయితే మార్చి 8వ తారీఖు 2021 పార్లమెంట్ లో అడిగిన టెస్ట్ కి సమాధానం చెప్పారు మంత్రి గారు. ఏ మంత్రి గారు? మన్సుఖ్ మాండవీయ గారు చెప్పారు. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం మేజర్ పోర్ట్ గా రామాయపట్నం పోర్ట్ ని గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసేసుకొని దాన్ని మైనర్ పోర్ట్ గా మార్చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకుంటా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టేది కేవలం మేజర్ పోర్ట్లే కాబట్టి మైనర్ పోర్ట్లు కట్టం కాబట్టి మాకు ఇప్పటి వరకు మేజర్ పోర్ట్ ఇవ్వలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మచిలీపట్నం పోర్ట్ కావచ్చు,
శ్రీకాకుళం పోర్టు కావచ్చు, కాకినాడ పోర్టు కావచ్చు, ఇవన్నీ మైనర్ పోర్టు కానీ పెట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ఏపీ అయిన అరబిందో రియాలిటీకి కట్టబెట్టుకుని వాళ్ళతో కట్టించుకునే ప్రయత్నం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మేజర్ పోర్టుగా ఇచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏది మేజర్ పోర్టు తీసుకుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టే పరిస్థితి లేదు వర్మ గారు. అది మనం గుర్తుంచుకోవాలి. మిగతా విషయాల మీద ఏదైతే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద 2017లోనే చంద్రబాబు గారి ప్రభుత్వానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద ఇది సంవత్సరానికి 500 కోట్ల చొప్పున 10 ఏళ్ల పాటు ఇస్తే సరిపోతే మిగతా 40,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే బీపీసీ అని హెచ్పీసీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అబ్బాయి అని చెప్పి పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా దాని మీద అలాగే తాత్సారం చేసి కూర్చున్నారు కానీ ముందుకు వెళ్ళటం లేదు. దాని మీద కూడా పిఎంఓ ఆఫీసు చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే రైల్వే జోన్ ఆల్రెడీ 170 కోట్లు కేటాయించారు. డిపిఆర్ కూడా దానికి సబ్మిట్ చేశారు. దాని మీద చర్చ జరుగుతుంది. దీనికి ఈ యొక్క బడ్జెట్ కి సంబంధం లేదు. దానిపై అది ఇటీవల పార్లమెంట్ లో కూడా దుమారం చెప్పారు. ఏంటి రైల్వే జోన్ తీసేశారు లేదంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు స్పష్టం చేశారు రైల్వే జోన్ అలాగే ఉంది, పాత అలాగే కంటిన్యూ అవుతాయి అని చెప్పడం జరిగింది. అలాగే మిగతా అంశాలు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో, జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయో దానికి ఆల్రెడీ నిధులు కేటాయింపు జరిగిపోతుంది, నిర్మాణం జరుగుతుంది. ఇటీవల ట్రైబల్ యూనివర్సిటీ కూడా ల్యాండ్ డిస్ప్యూట్లు ఉన్నాయి. ల్యాండ్ డిస్ప్యూట్ ఇటీవల సెటిల్ చేసుకోండి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో దానికి బడ్జెట్ కి సంబంధం లేదు వర్మ గారు. మిగతా విషయాలు ఏదైతే పిఎంఓ కార్యాలయం దాని మీద కమిటీ వేసింది, విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా దాని మీద చర్చిస్తున్నారు. సానుకూలంగా ఏమవుతుందో చూద్దాం. అంతేగానికి దానికి దీనికి లింక్ పెట్టేసి తెలుగు రాష్ట్రాలకు ఏమి రాలేదు, ఏమి చేయలేదు అంటే అది సమంజసం కాదు వర్మ గారు. రైట్. బుగిడి గారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు చేసినట్టుగానే మేము కూడా బడ్జెట్లు కేటాయించాము, ఇదేదో రాజకీయంగా చేయొద్దు అన్నది ఆయన సారాంశం. సార్ ఇందాక కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఏంటంటే 2-3 మాటలు అన్నాడు. అవును, మాటలు నేర్చిన చిలుక ఉసుకో అంటే డిస్కో అంటదంట. వీళ్ళకి మాటలు తప్ప ఏం రాదు. అసలు బడ్జెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, బడ్జెట్ ఏ విధంగా అవుతుంది, వాట్ ఈస్ రెవెన్యూ బడ్జెట్, వాట్ ఈస్ క్యాపిటల్ బడ్జెట్, వాళ్ళకి బొత్తి అవగాహన లేకుండా బడ్జెట్ మొత్తం దేశానికి ఉంటది. ఇప్పుడు ఒక విషయం సార్, 1500 కోట్లు నార్త్ ఈస్ట్ కారిడార్కి ఇచ్చిర్రు. నార్త్ ఈస్ట్ కారిడార్కి ఇస్తే అది నార్త్ స్టేట్ లో ఖర్చు పెడతారా, సౌత్ స్టేట్ లో ఖర్చు పెడతారా? అదే ఇందాక మా జనసేన సోదరుడు అన్నట్టు 1200 కిలోమీటర్ల కారిడార్ ఉంది సౌత్ లో అంటే సౌత్ లో టూరిజం పెంచే దిశ కదా ఎందుకు తెలుగు రాష్ట్రాలకు ఇయ్యలేదు? ఓన్లీ నార్త్ ఈస్ట్ కారిడార్ ఎందుకు డెవలప్ చేస్తున్నారండి మీరు? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కారిడార్ ఉత్తరప్రదేశ్ కాడి నుంచి పోతుంది. నేను ఒక్కటి అడుగుతున్నానండి, ఏదైతే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ఉన్నదో 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రాష్ట్రాలకు ఏ విధంగా బడ్జెట్ ఇస్తున్నారు? మన దగ్గర స్టేట్ ట్యాక్స్. ఒక నిమిషం సార్, మీరే మాట్లాడతారు. కేసీఆర్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ గారి డిమాండ్ అంటే కొత్త రాజ్యాంగం కూడా అవసరం అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఒకసారి కేసీఆర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. India requires a new constitution of India. You meeting Uddhav? I believe India requires to rewrite its constitution of India. I am proposing this before the nation. Do you see anything wrong in that? But what is the purpose? Let it be debated. Let it be discussed. Because 75 valuable years have gone by. People's expectations are not being met. Why? So we need to make some new provisions to the Constitution of India. We need to strengthen a new constitution. We need to rewrite. There is nothing wrong. What is wrong? And when We see, sister, we have amended our constitution by 80 times. Why did we amend? And it's a fashion across the world. Whichever country felt there is a need for a new constitution, they have rewritten. What is there? I am proposing for a new constitution for this country. What is wrong in that? Let the country debate. sir, I have another. New constitution అంటే బాగుంటుంది, సమగ్రంగా తెచ్చుకోవచ్చు. Sir, for this purpose of new constitution, are you also going to involve BJP chief ministers? Because you just answered a See, question. we will discuss with everybody. By everybody. See, I am proposing it to the whole nation. Let the whole nation debate it. You please telecast. I think you are from India National Channel. CNN News. Please put it. KCR proposes a new constitution to the nation. Please put it. Sir, will You that, see how much debate will take place. will that be in consultation with BJP chief ministers? Why I am proposing that? I wish, Okay. in a democratic manner, let the country discuss what Right. KCR says. Why? ఇది కేసీఆర్ గారు డిమాండ్. బుగిడి గారు ప్లీజ్. సార్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నంబర్ 280లో ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉన్నది. సో ఇందాక కేసీఆర్ గారు అన్నట్టు మనం భారత రాజ్యాంగం ఎన్నోసార్లు మనకు అనుకూలంగా అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. అది రిజర్వేషన్ల పరంగా కానీ,
లేకపోతే ప్రాంతీయ పరంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా కానీ, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉంటాయి సార్, బీహార్ ఇస్తానండి, రజనీష్ గారు, 1 minute. జనరేషన్ ఎక్కువ కాదు, కానీ వాళ్ళు కూడా భారతదేశంలో భాగ్యస్వాములు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ హిసాబ్తో పైసలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఫైనాన్స్ కమిషన్ లో రూల్ ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర నుంచి మీరు స్టేట్ జిఎస్టీ కలెక్ట్ చేసి, సెంట్రల్ జిఎస్టీ కలెక్ట్ చేసి, మా దగ్గర నుంచి వసూలు చేసి మీరు పోయి నార్త్ వాళ్ళకు మేము పెడతాము, మీరు పోయి ఉత్తరప్రదేశ్లో పెడతాము, వాళ్ళకు కేటాయించిన దానికన్నా మోతాదులు ఎక్కించి దొంగదారుల్లో మీరు పెడతాము అని అంటే, మాకీడ ప్రామిస్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పటికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటిదాకా మీరు మాకు మొండి చేయి చూపించేసేసి మీరు కంప్లీట్ మొత్తం నార్త్ సైడే పెడతాము, మేము అక్కడనే గెలుస్తాము, సౌత్ ఇండియాలో మాకు ఏం స్కోప్ లేదు, కానీ మేము గాయ చేస్తాం, బొబ్బలు పెడదామని అంటే ఇటు ఇన్నోటెడ్ ఎవడు ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు అన్యాయం కదా, ఇప్పుడు ఇందాక బ్రదర్ కడితే ఇది భారతదేశపు బడ్జెట్, అరే భారతదేశ బడ్జెటే, భారతదేశ బడ్జెట్ కి రెవెన్యూ ఏంటో వస్తుంది, రూట్ కాజ్ ఎవరు, స్టేట్ సెంట్రల్ ట్యాక్స్లే కదండి. ఈరోజు మీరు కలెక్ట్ చేసేది అది మా రాష్ట్రం నుంచి కూడా వెళ్తున్నది కదా, అట్లుంటప్పుడు మా వాటా కూడా మాకు ఉన్నది కదా. అందరూ శాఖాహారులు అయితే రొయ్యల ముళ్ళేడుకోయింది సార్, మీరు అందరికీ కరెక్ట్ పంచుతున్నా అంటున్నారు, మళ్ళీ మాకు ఎందుకు రావట్లేదు? ఈరోజు ఏం కాలేజీలు ఎందుకు మాకు రావట్లేవు, మెడికల్ కాలేజీలు, ఈరోజు నవోదయ పాఠశాలలు మాకు ఎందుకు రావట్లేవు, కేంద్ర విద్యాలయ స్కూళ్ళు మాకు ఎందుకు రావట్లేవు? జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు, ఈరోజు హర్యానా లాంటి రాష్ట్రాలు, ఈరోజు బీజేపీ పరిపాలన ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రుల దాంట్లోకి అవిపోయి మాకెందుకు రావట్లేవు? అరే మేము ఒక కోచ్ ఫ్యాక్టరీకి నోచుకోలేమా అండి? తెలంగాణ మా దగ్గర అంత పెద్ద ఉండి ఎన్ని రోజుల సంది అడుగుతున్నాము, ఒక ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారం, అరే ఉన్నాయన్నా అమ్ముతున్నారు మీరు, లాభాలు ఉన్నాయి, ఎల్ఐసిని అమ్ముతారు, మీరు ఎయిర్ ఇండియాని అమ్ముతారు, దొరికినట్టు అలా అమ్ముకొని మళ్ళీ ఇన్ని అంటాడు 15 లక్షలు నల్లధనం చేశాను. ఎక్కడ పోయింది నల్లధనం? ఉన్నధనంకే దిక్కు లేదు, నల్లధనం కంట ఉన్నధనంకే దిక్కులేదు సార్. ఇడా ఎవరు వంచటోడు, అర్థమైందా? అంటే ఈరోజు బీజేపీ ముఖ్యమంత్రులు ఎట్లుంది అని అంటే, ఒడ్డిచ్చేటోడు మనోడు కూర్చుంటే ఏడ కూర్చున్నా ముక్కలు పడతాయంట. అంటే వాడు ఏ మారుమూల ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రంలో ఉన్నా కూడా ఒడ్డిచ్చేటోడు ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి ముక్కలు పడుతున్నాయి. మాకు ఒడ్డిచ్చేటోడు లేడు కదా సార్. ఇప్పుడు ఈరోజు ఇందాక బీజేపీ మిత్రులు కూడా మీరు ఒకటే సూటి ప్రశ్న అడిగారు, తెలుగు రాష్ట్రాలకు మీరు చేసింది ఏంది అని చెప్పి. ఓవరాల్ బడ్జెట్ మీరు ఓవరాల్ బడ్జెట్ మాట్లాడితే దాని మీద చాలా పెద్ద డిబేట్ ఉంది. వాళ్ళు ఈ మొత్తం బడ్జెట్లో చేసింది ఏంది అని అంటే, నేషనల్ పింఛన్ స్కీమ్ ని 10% నుంచి 14% పెంచారు, గంతకు మించి ఏం లేదు. అది కూడా 50,000 80 కింద రిబేట్ ఇచ్చారు. అంతకు మించి సామాన్య ప్రజలకు కానీ ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉందో, ఇంతకు ముందు కరోనా వచ్చినప్పుడు మేము ఎంఎస్ఎంఈలకు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చిన మీరు వాళ్ళకి ఎవరికి ఇచ్చారు సార్? ఏ ఎంఎస్ఎంఈ బాగుపడ్డాడు చెప్పండి? ఏ ఇండస్ట్రీ వాడు బాగుపడ్డాడు చెప్పండి? ఎవడు బాగుపడలే, ఏం లేదు. ఆడేమన్నా తప్పిదారి మాటలు మాట్లాడినందుకో మీరు దేశద్రోహి, మీరు దేశానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ఇవి 2 మాటలు మాట్లాడతారు. వాళ్ళని స్పీచ్ ఇచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీ వల్ల నేను ప్రైమ్ లైన్ ద్వారా సూటిగా చెప్తున్నా, హిందూ, ముస్లిం, దేశద్రోహి, టెర్రరిస్టు, పాకిస్తాను, హిందూ, ఈ 5-6 మాటలు తప్ప వేరేది మాట్లాడమనండి సార్. చూస్తా. ఇది లేకుండా స్వచ్ఛంగా ఒక డిబేట్ చేయమనండి, అలాని చెయ్యరు సార్. ఏదన్నా సార్ మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం సార్. ఇక్కడ మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. మేము ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజగా, ఒక తెలంగాణ ప్రతినిధిగా మా రాష్ట్రానికి ఏమి ఇచ్చిరు అని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు హక్కు ఉంది. ఏమి ఇచ్చిరు అంటే గుండుస్తున్నా, ఇది గోల్మాల్ బడ్జెట్, ఇది జీరో బడ్జెట్ అని చెప్పి అందుకోసమే అన్నాం. పోయిన ఏడాది ఏమీ లేదంటే కరోనా అనరి, అంత పోయినది ఏది లేదంటే కరోనా అనరి. అంటే మీకు నార్త్ స్టేట్లకు ఈయనకి వస్తుంది, నార్త్ ఈస్ట్ స్టేట్లకు ఈయనకి వస్తుంది, అక్కడ లేదు. 1500 కారిడార్ అక్కడ కట్టడానికి వస్తుంది 1500 కోట్లు, మాకెందుకు లేదు? ఇస్తారు రవికిరణ్ గారు, మేము డెవలప్ చేయలేమా? ఓకే అండి. రజనీష్ గారు, నేను ఎక్కువ టైం తీసుకోనండి, కొంచెం 1 నిమిషంలో మాట్లాడతాను. ఇప్పుడు బీజేపీ ఉండేసి డిఫెన్స్కి అలాట్ చేసింది అంటున్నారు. డిఫెన్స్లో 70% ఇచ్చింది ప్రైవేట్ ప్లేయర్స్కే. ఏ కంట్రీలో కూడా డిఫెన్స్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇయ్యరు, సొంత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కే ఇస్తారు. మన దేశంలోనే ప్రైవేట్ పిఎస్యుకి 70% బడ్జెట్ ఇచ్చేసినారు. ఆల్రెడీ 8 PSUs పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆల్రెడీ 8 అమ్మేసినారు, ఇంక్లూడింగ్ ఎల్ఐసి వాట్ ఎవర్, ఎయిర్ ఇండియా కానివ్వండి, లేకపోతే బీపీసీఎల్ కానివ్వండి, షిప్పింగ్ కార్పొరేషన్ కానివ్వండి, మొత్తం 36లో 8 అమ్మేసినారు. 200 మిలియన్ల జాబులు ఆల్రెడీ మిస్సింగ్లో ఉన్నాయి. మళ్ళా జాబ్ డెఫిసిట్ అయిపోయింది, దానికి ఏం చేస్తలేరు. 2,37,000 కోట్లు ఎంఎస్పీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేసినట్టు చెప్తున్నారు. అయితే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2021 కన్నా తక్కువ, అది 2021 ఇయర్ కన్నా తక్కువ ఎంఎస్పీ ఇస్తున్నారు ఈసారి. ఇంకోటి ఏంటంటే
ఎంజీఎన్ఆర్ఈజీఏ దాంట్లో అలాట్మెంట్ 73,000 క్రోర్స్ ఏం ఎన్హాన్స్ చేయలేదు. అదే కాకుండా 50,000 అప్పులలో ఉంది, అది దానికి డ్యూస్ క్లియర్ చేయలేదు. హై ఇన్ఫ్లేషన్, శాలరీస్ కట్ అవుతున్నాయి. ఈ పబ్లిక్ సామాన్య ప్రజలంతా ఆందోళన పడుతున్నారు, వాళ్ళకేం లేదు. ఈ క్రిప్టో కరెన్సీ అసలు తీసేస్తామన్నారు, దాని మీద మళ్ళీ 30% ట్యాక్స్ వేసినారు. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ కూడా దొందే. వాళ్ళంతా ఢిల్లీలో దోస్తీ చేస్తారు, గల్లీలో కుస్తీ చేస్తారు. డిబేట్లలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కేసీఆర్ గారు పోయి అక్కడ ప్రధానిని పోయి కలుస్తారు, దండాలు పెడతారు. సరే ప్రధానమంత్రి కలవాల్సిందే, తప్పులేదు. వచ్చి ఇక్కడికి వచ్చేమో ఏదో ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళకి అర్థం కాని భాషలో ఏదో మాట్లాడతారు, మళ్ళీ పోయి కలుసుకుంటారు. కేసీఆర్ గారిని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రధానమంత్రి కావాలంటాడు, మళ్ళా ఇంకోటి ఆ కాన్స్టిట్యూషన్ మార్చాలంటాడు. ఈ కాన్స్టిట్యూషన్ మార్చాలన్న డిబేట్ ఒక 3 నెలలు కంటిన్యూస్గా చేస్తే దాని గురించి ఏమైనా ఆలోచిద్దాం. ఇప్పుడు దాని గురించి అసలు చర్చనే అవసరం లేదు. కేసీఆర్ గారు రేపు ఈ మాట మీద ఉంటే గిట్ట మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. మనందరినీ ఒక పక్కదారితో పట్టించేసి ఇప్పుడు బడ్జెట్ మీదకి వెళ్ళి పక్కదారి పట్టించేసి కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. ఇప్పుడు ఉన్నదేందండి సమస్య? బడ్జెట్ మీద మనకి ఏం అలాట్మెంట్ ఉంది దానికి మాట్లాడకుండా కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఈయననే పక్కదారి పట్టిస్తున్నాడు. అదే వదిలిపెట్టి మొన్న ల్యాండ్, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేసినారు, ల్యాండ్ రేట్స్ పెంచినారు. మొన్ననే ధరణిల పోర్టల్లో ఇప్పటికే బగ్సే దాంట్లో క్లియర్ కాలేదు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెంచిరు, రిజిస్ట్రేషన్లు పెంచిరు. మీరు ల్యాండ్ రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ తగ్గిస్తే మధ్యతరగతికి ఏమైనా లాభం అవుతుంది, కానీ ఈ 2 పెంచితే మధ్యతరగతికి లాభం ఎట్లయితుంది? మీ కంపెనీలకు, మీ ఈ యొక్క దీంట్లో పారిశ్రామికవేత్తలకే లాభం అవుతుందని. కాబట్టి దొందే. ఇదంతా పెద్దగా ఏంది, ఇదంతా ఐవాష్ అవుతున్నది. బీజేపీది అంతే, టీఆర్ఎస్ అంతే. ఇప్పటికన్నా కానీ మేలుకొని ప్రజలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్తేనే, ఒక గుణపాఠం చెప్తేనే ఏమన్నా దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, కానీ లేకపోతే అయ్యేది ఏం లేదు. ఓకే, సెంట్రల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రాంతీయంగా ఉన్న పార్టీలు లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీలు అవనియండి, నేషనల్ పార్టీలు అవనియండి, ఈ రకంగా రాష్ట్ర అంశాల్లో ఒకే తాటి మీద ముందుకు సాగకపోవడం వల్లే ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇలా చేశారని వీళ్ళు తట్టుకుంటే దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది ఎవరు అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగేది, ఇప్పుడు కూడా అదే జరిగే పరిస్థితి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, బిగిడి గారు మీకు ఇస్తాను. నారాయణమూర్తి గారు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు సార్, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా పిఎస్యూలు అమ్మినాం, కానీ లాస్ మేకింగ్ పిఎస్యూస్ అమ్మినాం. ఎక్కడ కూడా ప్రాఫిట్ మేకింగ్ పిఎస్యూస్ అమ్మలేదు. జాబ్ అంతో ఇంతో జాబ్స్ ప్రొవైడ్ చేసినాం. ఇప్పుడు మొత్తం కంప్లీట్ డిఫిసిట్ ఉంది. ఇది గమనించాలా దయచేసి. రైట్. నారాయణమూర్తి గారు, వర్మ గారు, మీరు పార్టీలు పనిచేయాలి కలిసి అని అంటున్నారు. ప్రతి పార్టీలో ఉన్న నాయకుడికి కనీసం మనం మన రాష్ట్రం గురించి మాట్లాడాలి, మన రాష్ట్రం గురించి పోరాడాలి. రాజకీయాలన్నీ కూడా ఎన్నికల టైంలో పెట్టుకోవాలండి ఎవరైనా సరే, అది వెరీ క్లియర్. ఇంకా 5 సంవత్సరాలు కూడా రాజకీయాలు చేసుకుందాం, ప్రతిపక్షాల మీద మాట్లాడుకుందాం, అధికార పక్షం మీద అందాం, ఇది మంచి సంస్కృతి కాదు. దానివల్లే ఈ దుస్థితి రాష్ట్రాలకి, ప్రజలు నాశనం అయిపోతున్నారు. నేను చెప్పేది అదే అంటున్నా. ఇప్పుడు మనం ఇవాళ బడ్జెట్ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్కి రాలేదని నేను చెప్తున్నాను. ఇవి క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ఎన్నికలు పక్కన పెట్టండి, ఎన్నికలు అయిపోయి 2.5 సంవత్సరాలు, మళ్ళీ 2.5 సంవత్సరాల ఎన్నికలు లేవు. ఆంధ్రప్రదేశ్ ఏ ఎన్నికలు లేవు, అన్ని క్లియర్ చేసేసాం. ఇవాళ మనకు రావాల్సిన ఏవైతే ప్రాజెక్టులు కానివ్వండి, పెండింగ్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైతాంగానికి కావాల్సిన డిస్కౌంట్ సబ్సిడీలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటి గురించి మనం మాట్లాడుతూ, పోర్టుల గురించి, వీటి గురించి మనం మాట్లాడుతుంటే అడిగే పరిస్థితులు ఇవాళ పార్టీ ఉన్నాయంటే ఎంత అజ్ఞానానికి పోతున్నారు, ఎంత కుడి రాజకీయాలకు పోతున్నారు చూడండి. మీరు మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు చేయాల్సిందల్లా మనం మనకు కావాల్సింది సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అని. ఎస్, బీజేపీతో కలిసి ఉన్నారు జనసేన వాళ్ళు, చేయమనండి. మనం అడుగుతున్నాం కదా, చేయమని. వాళ్ళు పట్టుకొని మా రాష్ట్రానికి ఏమైనా చేయండి, రేపు పొద్దున మీకు ప్రజంతా హర్షిస్తారు, మీకు మనకు కూడా కొంత అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, కానీ కొన్ని ఓట్లు కానీ కొన్ని సీట్లు కానీ ఏదో దాంట్లో మనం పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు మనల్ని కొంత చేరదీస్తారనేటువంటి దృక్పథంతో ముందుకు పొమ్మనండి. పోనీ రాజకీయాలు వద్దు, ఓట్లు సీట్లు వద్దు అనుకుందాం వాళ్ళకి. అయినప్పటికీ మనం భారతదేశంలో ఒక ప్రధానమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంగా, ప్రధానమైన తీర కోస్తా ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరి దేశంలో ఒక భాగంగా ఉంది. దీన్ని డెవలప్ చేయాలన్న దృక్పథం వాళ్ళకు ఉండాలి. పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఆయన రవికిరణ్ గారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు.
జనసేన నుంచి కూడా ఈ రాష్ట్రం నుంచి మీరు చెప్పండి. వాళ్ళకే నేను అభ్యర్థన చేస్తున్నాను, ఆ బీజేపీ పెద్దలకే నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ నుంచి వాళ్ళకి చెప్పమానండి, అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలకి మనకు కావాల్సిన పెండింగ్లు కానీ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాజెక్టుల గురించి కానీ, రైల్వే లైన్లు ఆగిపోయాయి, ఇప్పుడు దానికి ప్రస్తావించలేదు, అది కూడా అది తీసుకురమ్మనండి. దీని గురించి మనం అడిగేది, మనం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి ట్రిప్ లో కూడా ప్రధానమైన ఎజెండా ఆంధ్రప్రదేశ్ మీరు ప్రామిస్ నిలబెట్టండి. గతంలో మీరున్నారు, అందులో ప్రామిస్ ని అడిగిన వాళ్ళలో మీరున్నారు. ఉపరాష్ట్రపతి గారు ప్రధానమైన ఇది ఆయన అక్కడ సాక్ష్యం, ఆయనే ప్రధానంగా చర్చించారు. ఇవన్నీ చేయండి. ప్లస్ కొత్త రాష్ట్రం కాబట్టి మనకి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి అని మనం అడుగుతున్నాం. దాన్ని వాళ్ళు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు. దాన్ని మీరు కూడా మీ మాటగా చెప్పండి. ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు, పురంధేశ్వర్ గారు ఉన్నారు, ఇక చాలా మంది ఉన్నారు కదా, బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు, ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఎంపీలు, వాళ్ళందరూ అడగండి. అడిగి అదే విధంగా పవన్ కళ్యాణ్ వాడు షేర్ గా తీసుకున్నారు, ఇక్కడ మెయిన్ ప్లేయర్ గా తీసుకున్నారు. ఆయన కూడా ప్రధానంగా నిలబడి అడిగి ప్రజలు నారాయణమూర్తి గారు వాళ్ళు అడగడం వరకే ఉంటుందండి. హక్కులు సాధించుకోవాలి అంటే మీకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి ప్రజలు, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ ఫోర్స్ చేయాలి అన్నది కదా అందరూ మాట్లాడి. మేమే చేస్తున్నాం, అది మేమే చేస్తున్నాం. అయితే నేను ఏమంటానంటే, మేము చేసేదానికి అడ్డుపడకండి, మేము డిమోరలైజ్ చేయకండి. మా ప్రయత్నం తప్పనిసరిగా మేము చేస్తున్నాం. ఇవాళ పార్లమెంట్ లో అతిపెద్ద 2-3 పార్టీ మనది, మేము చేస్తున్నాము. మేము చేసేదానికి అడ్డుపడకండి అంటున్నా. శ్రీనివాస్ గారు, ఎందుకు వాళ్ళు చేస్తున్న వాళ్ళని అడ్డు పెడుతుంటారు? నేను చెప్తున్నానండి, భగవంతుడు సాక్షిగా ఈ డిబేట్లో నేను మాట్లాడుతూ ఉన్నా, నారాయణమూర్తి గారు కట్టుబడి ఉంటే మేము వాళ్ళు పూర్తిగా సమర్థిద్దాం. వాళ్ళతో పాటుగా ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేద్దాం, వస్తారేమో వాళ్ళ ముఖ్యమంత్రి గారిని. ఇక్కడ ఛాలెంజ్ నారాయణమూర్తి గారికి. ఇప్పుడు మాకు మీరు అతిపెద్ద పార్టీ అని మీరే చెప్తున్నారు. మీరు తలుచుకుంటే అవన పని పవన్ కళ్యాణ్ వెళ్ళి, లేకపోతే ఆయన వెళ్ళి మాట్లాడితే మోడీ గారు ఎవరండి? చట్టసభల్లో మాట్లాడే హక్కుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వైసీపీ పార్టీకి ఇచ్చారు నారాయణమూర్తి గారు. మేము మిమ్మల్ని అన్నామని కాదు, మీతో కలిసి పనిచేయడానికి మేము కానీ బీజేపీ పార్టీ కానీ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది పార్టీలు పక్కన పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదనే బాధ ఇక్కడ కూర్చున్న బీజేపీ మిత్రులకు ఉంటుంది, అక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు, అందరికీ ఎవరి రాష్ట్రం వాళ్ళు బాగుండాలనేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని మీరు చీడపురుగులాగా లేకపోతే మాకు కలిసి రావట్లేదు విమర్శించే చీడపురుగులు కాదండి, తెలుసుకుని దాన్ని మీరు ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు 4-5 ఎంపీలు ఉన్నప్పుడు మీరు రిజైన్ చేస్తారన్నారు కదా, ఈరోజు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరు రిజైన్ చేస్తారని ఎందుకు అనలేదు? సరే, అది కూడా రాజకీయంగా మాట్లాడొద్దు. మనం అందరం కలిసి బీజేపీని పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు రారు, మేము వస్తాం. ప్రత్యేక హోదా గురించి నేను మీతో కలిసి పనిచేస్తాను, మీ జెండా వెనకాల మీ ముందు నడుస్తాను. మీరు నన్ను కలుపుకుని మీరు ప్రత్యేక హోదాకు నేను రాష్ట్రం అంతా తిరుగుతాను, మీరు వస్తారా? మీ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకుని చెప్తారా? చెప్పండి. మీరు రాష్ట్రం అన్నారు కదా, లేకపోతే తీర ప్రాంత అభివృద్ధి కోసం మనం స్ట్రైక్ చేద్దాం, మనం రోడ్లు ఎక్కుదాం, మీరు వస్తారా? రారు. పైగా పోలీసులు బట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇది కాదు రాజకీయం. రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామంటే ఐఎమ్ రెడీ టు ఫైట్. అంతేగాని ఇక్కడ ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడితే దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది నారాయణమూర్తి గారు. కాబట్టి ఆ రాజకీయాలు వదిలేసి రాష్ట్ర అభివృద్ధి దిశగా జనసేన పార్టీ వైసీపీకి ఎప్పుడు అండగా ఉండదని నేను తెలియజేస్తారా. మీరు తప్పు చేస్తే అండగా ఉన్నాం, మీరు అభివృద్ధి పదంలో నడిస్తే మీ వెనకాల జనసైనికులందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్స్ మై ఛాలెంజ్. మీరు తీసుకోండి, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అంతేగాని బొలిసెట్ సీను ఏదో అంటే లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదంటే మీకేం కలిసి రాదు. ఎందుకంటే మాకు మ్యాండేట్ ఇవ్వలేదు ప్రజలు. మేము బీజేపీతో మిత్రపక్షం వల్లనే మమ్మల్ని వెళ్ళి అడిగేమంటున్నారు. మిత్రపక్షం అయితే మేము లోక్సభలోకి వెళ్ళి మాట్లాడతామా, రాజ్యసభలోకి వెళ్ళి మాట్లాడతామా? లేకపోతే ఇక్కడ మాకు మ్యాండేట్ లేదు బీజేపీకి కానీ మాకు కానీ, ఉన్నదే మీకు. తగలకూడదు, కొమ్ము ఏదో ప్రచారం చేస్తున్నా వాటి కొమ్ము కాయకూడదు. మీరు ఏంటంటే నేను అడిగింది ఇప్పుడు మీరు మాట్లాడమని మీరు నేను అడిగేది ఏంటి? మనందరూ కలిసి ఉద్యమం చేద్దాం వస్తారా మీరు అన్నారు కలిసి రావట్లేదని ఛాలెంజ్ తీసుకోమనండి సార్. వరం గారు నేను చెప్తున్నాను, నేను నిలబడి ఉన్నాను. ఒకసారి సార్, ఇందాక ఇప్పుడు నేను చెప్పాను మీకు పోర్టుల అభివృద్ధి గురించి. అయితే రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పోర్టు మేజర్ పోర్టు చేసి కేంద్ర ప్రభుత్వం ఇమ్మనండి. కట్టకపోతే అడగాలి కదా. ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వలేదు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి వెనక తీసేసుకుంది, మళ్ళీ అరబిందో రియాలిటీకి ఇచ్చుకుని డెవలప్మెంట్ కి ఒకటి మేజర్ కూడా ఎలకెట్ చేసి ఇవ్వనండి. నెంబర్ 1. నెంబర్ 2, రైల్వే లైన్ అంటున్నారు. రైల్వే లైన్లు అభివృద్ధికి రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేకమైన కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది, పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కావచ్చు, లేకపోతే కడప బెంగళూరు రైల్వే లైన్ కావచ్చు, ఈ రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 20% నుంచి 25% వరకు ఇవ్వాల్సిన ఉంది వర్మ గారు. అది గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వటం లేదు. ఇటీవల గత డిసెంబర్ లో కూడా రైల్వే శాఖ మంత్రి గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు, ఏదైతే కేంద్ర రైల్వే శాఖకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయో ఈ యొక్క రైల్వే లైన్ కి ఇవ్వలేదు, మేము ఆల్రెడీ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కి ఇచ్చి సగం నిర్మాణం చేసాం, మిగతా వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అన్నారు. సో సమస్య మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. నెంబర్ 3, కోస్టల్ డెవలప్మెంట్. ఇప్పుడు 1100 కిలోమీటర్ల కోస్టల్ అభివృద్ధికి ఏదైతే జట్టీలు 8 హార్బర్లు జట్టీల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతుందో దానికి కేంద్ర ప్రభుత్వం బ్లూ రెవల్యూషన్, నీలి రెవల్యూషన్ కింద 3000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాటర్ నామినల్ గా 30 కోట్లు 50 కోట్లు ఉంది, కానీ మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతుంది. నెంబర్ 4, ఏదైతే డిఫెన్స్ రంగం గురించి ఇందాక వారు అన్నారు. ఇప్పుడు డిఫెన్స్ లో ఆత్మ నిర్భర్ భారత్ భాగంగా స్వావలంబన స్వయం సమృద్ధి సాధనలో భాగంగా ఏదైతే డిఫెన్స్ రంగానికి కొత్తగా ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయో దానిలో 68% వరకు దేశీయంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కంపెనీ నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధన గతంలో 60% ఉండేది. రవికిరణ్ గారు ఒక విషయం ఉన్న గత బడ్జెట్లు చూస్తే, ఇప్పుడున్న బడ్జెట్ కూడా ఎలకేషన్ చూస్తే తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అన్న అపవాదం అయితే మీ మీద అది స్టిల్ కంటిన్యూ అవుతుంది. మరి మీరు రేపు ఎన్నికలకు వెళ్తామంటున్నారు. తెలంగాణలో మరి బండి సంజయ్ గారు మేమే ప్రత్యామ్నాయం, బీజేపీ ఇంకా అసలు టీఆర్ఎస్ లేదంటున్నారు. అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయిపోయింది, మేమే ముందుకు వెళ్తామని అక్కడ మాట్లాడే పరిస్థితి. సో మీ కేటాయింపులు, మీ పద్దులు, మీ లెక్కలు, మీ చిట్టాలు ఇవన్నీ చూస్తే మరి ప్రజలకి ఏమో అర్థం కావటం లేదు. మరి ఏ రకంగా మీరు మెప్పించి వాళ్ళని ఒప్పించి ఓట్ బ్యాంక్ని పెంచుకుంటారు అన్నది వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అను బుగిడి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రజనీష్ రాజులు గారు, థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేటాయింపుల అంశంలో వివక్ష చూపిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నది. మరోవైపు కొత్త రాజ్యాంగం అవసరం అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్న అంశం. మరి నిజంగా కొత్త రాజ్యాంగం